నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే శేఖర్ భాష, లావణ్య అలాగే మస్తాన్ సాయి రాస్తరుణ అంశం అయిపోయిన తర్వాత ఇప్పుడు మస్తాన్ సాయి, లావణ్య అంశం తెరపైకి వచ్చింది. మరి వారి పేర్లతో పాటు మరి శేఖర్ భాష పేరు కూడా బయటకు రావడం జరిగింది. మరి గతంలో శేఖర్ భాషపై చేసిన ఆరోపణలు విధంగానే ఇప్పుడు కూడా లావణ్య ఆరోపణలు చేసిందా, లేకపోతే నిజంగానే శేఖర్ భాష వాళ్ళ అంటే ఆ ఇష్యూలో ఉన్నారనేది కూడా మరి ఆయన మాటలను తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ అసలు మీకు లావణ్యకి మధ్య గొడవ ఏంటి సార్? అసలుకి గొడవ ఏం లేదమ్మా, చెడ్డవాళ్ళకి మంచి వాళ్ళకి ఉన్న గొడవ అంతే. సో ఈ అమ్మాయి డ్రగ్స్ చేయడం, డ్రగ్స్ అమ్మడం ఇవి ఒక రకం అయితే, అలా కొంతమంది అమ్మాయికి లేని అమ్మాయిలు వస్తే వాళ్ళకి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని అడ్డమైన వీడియోలన్నీ తీసి వాళ్ళని జీవితకాలం బ్లాక్మెయిల్ చేస్తూ కాలు కింద చెప్పులాగా వాడుకుంటుంటే వాళ్ళు తట్టుకోలేక బయటకు వచ్చి కేసులు పెట్టడానికి వెళ్తే ఆ కేసులు కూడా తీసుకునే పరిస్థితి. ఫైనల్గా ఇప్పుడు వాళ్ళని బద్నాం చేయడానికి నేనేదో రక్షించేస్తున్నాను వాళ్ళని చెప్పి వాళ్ళ వీడియోస్ అన్నీ కూడా మీడియాకి ఇచ్చేసి అది మస్తాన్ సాయి చేశాడని చెప్పి వాడిని ఇరికిచ్చి చాలా పెద్ద గేమ్ ఆడుతుంది అన్నమాట. సో నిజంగా ఒక అమ్మాయిగా ఒక అమ్మాయి పరువు మీద కాస్త ఇదంతా ఉంటే మీడియాకి అవన్నీ ఇచ్చేసి ఆ అమ్మాయి రక్షించాలని చెప్పి ఎలా చెప్తుందమ్మా? ఇప్పుడు మీడియాలో వాళ్ళ పరువులన్నీ బజార్ను పడ్డాయి, వచ్చి కంప్లైంట్లు పెడుతున్నారు పోలీస్ స్టేషన్లో, తీసుకోవట్లా. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఆవిడది కదా. ఏ పోలీస్ స్టేషన్ అంటారా? అన్ని పోలీస్ స్టేషన్సా? కాదు, నార్సింగ్ పిఎస్లో ప్రీతి అనే అమ్మాయిలు కంప్లైంట్ ఇచ్చింది, తీసుకోవాలా. అంటే ఇంకా హైదరాబాద్లో చాలా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కదా. వెళ్ళాము, ఇంకా తిరుగుతూనే ఉన్నాం, మాకు అదే పని కదా, ఇంకా అదే పని కదా. వెళ్ళి తర్వాత సైబర్ క్రైమ్లో ఇచ్చాము. అంటే ఏముంటుంది ఆవిడ, నేను కాప్స్ని ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకుంటాను అని ఒకటి చెప్తుంది ఒక విలేకరికి. సో విలేకరులు ఉంచుకుంటుంది, కాప్స్ ఉంచుకుంటుంది, లాయర్లతో స్విమ్మింగ్ పూల్లో వకాలతో ఇస్తుంది, అందరితో. ఎవరు లేరని చెప్పండి. సో అందరినీ కూడా కొంతమంది లంచం ఇస్తే కొంతమంది మంచం ఇచ్చి ఇలా చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. పాప ఆయన ఉద్యోగం కూడా పోయింది ఇవాళ ఆ ఇన్స్పెక్టర్. మరి ఇలాంటి చోటకి అసలు ఏమి తెలియక మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చెప్తారు, లేదు ఈవిడ చాలా పుణ్యాత్మరాలండి, ఈవిడికి సంబంధించి మేము ఇక్కడ కేసులు తీసుకోం అని చెప్పి పంపించేస్తారు. ఓకే, ఆవిడ ఎవరి మీద అయినా సరే కేసు పెట్టాలంటే ఇలా పెడతారు. ఏ సగటు మనిషికైనా డౌట్ వస్తుంది కదా. మరి ఇవాళ కళ్ళ ముందు కనబడుతుంది కదా, నాకు కాప్స్తో నేను ఉంచుకున్నట్టే మిమ్మల్ని కూడా కాప్స్ ఉంది, ఇంకెంతమంది కాప్స్ ఉన్నారు. ఓకే, ఏంటంటే ఇలాంటి అమ్మాయి అంటే బయటికి రారు బేసిక్గా. ఒక అమ్మాయికి ఏదో వాళ్ళ కర్మగాలి జీవితంలో ఏదో రకంగా డ్రగ్ అలవాటైంది, అలవాటైన డ్రగ్స్కి సంబంధించి ఆ అమ్మాయి బయటకు వచ్చి నేను డ్రగ్స్ తీసుకున్నాను ఈ అమ్మాయి చెప్పుకోదు. కానీ ఒక అమ్మాయి బయటకు వచ్చి చెప్తుందంటే దానికి కారణం ఏంటి తెలుసా? ఈ అమ్మాయి చేసే బ్లాక్మెయిల్, ఇదిగో ఇవి బయట పెడతా అవి బయట పెడతా, నా కాళ్ళ కింద చెప్పులా పడి ఉండాలి అంటే ఇవన్నీ తట్టుకోలేక ఏదైతే తెలిసింది, కానీ దీని నిజస్వరూపం బయటికి రావాలి అని చెప్పి ఆ రోజు ఆ ప్రీతి వచ్చింది. తర్వాత అలాగే ఇంకొక అమ్మాయి స్వాతి అనే అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చి కేసు పెట్టింది, అదే నార్సింగ్ పిఎస్లో ఉంది. ఏమైనా సరే కేసు బలవంతంగా ఇక పెట్టాల్సిన పరిస్థితి, అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా ఛార్జ్షీట్ అవ్వదు, అవి కేసు ముందుకు పోదు, అలాగే ఉంటాయి ఆవిడ మీద కేసు. ఒక్క కేసు. ఇటువంటి మహిళను కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేద్దామని ఎప్పుడు అనుకోడు. అది చేస్తూ కూడా ఆవిడకి పాజిటివ్గా వేరే క్వశ్చన్ ఏమి అడగరు, ఆవిడ ఇబ్బంది పెట్టే క్వశ్చన్. ఒక క్వశ్చన్ అడుగుతాడు ఆయన రిపోర్టరు, ఏమంటాడు, మీరు ఒక ఆఫీసర్ తోటి ఇలా మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది కదా, దాని గురించి ఏంటి అంటే ఆవిడంటది ఈ వీడియో కూడా మస్తాన్ సాయి బయట పెట్టాడు. ఈవిడంతరికి ఈవిడే రికార్డ్ చేసుకుంటూ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చేసిన వీడియో, ప్రతిదానికి ఏదో రకంగా మస్తాన్ సాయి నిరికించడానికి నేను మస్తాన్ సాయితో మస్తాన్ సాయితో రాస్తరుణ అంశం బయటకు వచ్చినప్పుడు ఇక్కడ మీరు డైవర్ట్ అయిపోతున్నారు. నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పేస్తాను, తర్వాత మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఇది ఏంటంటే ఆ విలేకరి అడిగినప్పుడు ఈవిడ ఎవరు తీశారో చెప్తున్నారు, కానీ నువ్వు ఎందుకు అలా చేసావు అని అడగలేదా విలేకరి? ఎందుకు ఆఫీసర్ని రక్తాలు వచ్చేట్టు గోకుతున్నావు? సార్ నేను వస్తా, నాకు కసి, నేను రెచ్చగొడతాను, ఎందుకు చెప్పావమ్మా? నువ్వు ఇంత మంచిదని అంటున్నావు కదా, వాడికిచ్చాడు వీడికిచ్చాడు అని ప్రచారం చేసుకుంటున్నావు కదా, నువ్వు మాట్లాడిన మాటలు లేవే, ఎందుకు అలా చేసావు? ఎందుకంటే నువ్వు డ్రగ్స్ కేసు నుంచి బయటపడడానికి ఆయన గోకుతున్నావా? ఇలాగే నువ్వు అన్ని కేసు నుంచి బయటపడతావా? ఎందుకు అడగలేకపోయావు ఒక విలేకరిగా? ఎందుకంటే నీకు ముందుగానే స్క్రిప్ట్ రాసి ఇచ్చారా, ఇవే అడగాలని చెప్పి? ఆవిడని ఏదో రకంగా నువ్వు మంచిగా ప్రొజెక్ట్ చేస్తే నీకేమన్నా వస్తుందా? ఎవరికైనా సమాజంలో ఆ కింద ఒక్కసారి మీ ప్రముఖ పెద్ద టీవీ ఛానల్స్ అందరూ నేను అడుగుతున్నాను, మీ మేనేజ్మెంట్ని అడుగుతున్నాను, దయచేసి మీరు కింద కామెంట్స్ చూసుకోండి. జనాలు మీ గురించి ఏమనుకుంటారు? మీరు వాళ్ళకి మంచి చేస్తున్నారా, లేకపోతే జనాలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారా? ఒక డ్రగ్ పెడ్లర్ని ఇవాళ నిర్దోషి అని చెప్పి ప్రూవ్ చేసే క్రమంలో మీరు చేసే అరాచకాలని జనాలందరూ గమనిస్తున్నారు. దయచేసి హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్ మీరు ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కొంత ఎంక్వైరీ చేసి ఎవరు ఇట్లాంటి పనులు చేస్తున్నారు, ఆయన
ఆయన అమాయకత్వంగానే అడిగాడా, లేకపోతే ధైర్యంగా అడగలేకపోతున్నాడా, ఎందుకు అడగలేకపోతున్నాడు? నిజాలు జనాల కింద క్వశ్చన్లు అడుగుతున్నారు, ఎందుకు మీరు వాటికి ఇచ్చేయలేదని చెప్పి మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? సార్ గతంలో మీరు మస్తన్ సాయి మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చాయి. మరి దాంట్లో మీరు లావణ్యం టార్గెట్ చేసి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి, అవి నిజం కాదంటారా? ఖచ్చితంగా దొంగని పట్టించాలని అనుకుంటాను నేను. ఆవిడ ఏమైనా మహాత్మురాలా, పుణ్యాత్మురాలా? డ్రగ్స్ చేస్తూ ఆడపిల్లలు నిరికించడానికి ఇన్ని కేసులు పెడితే కూడా తీసుకోకుండా తప్పించుకొని తిరుగుతున్న మహిళని ఖచ్చితంగా లోపల ఏదో రకంగా రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం అనుకుంటే అది తప్ప అవుద్దా? మేము దొంగతనం చేసుకుంటామండి, మీరు పట్టించడం మాత్రం తప్ప? అదే కదా మీరు అడిగేది. ఆవిడ దొంగతనం చేసుకునే వాళ్ళ మనం అదే చెప్తున్నాడు మస్తాన్ సాయి. ఆవిడ ఇదే పని చేస్తూ ఉంటుంది, ఎప్పుడు డ్రగ్ పార్టీలు నడుస్తూ ఉంటాయి ఇంట్లో. నేను రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తానని నేనేం చేయాలి? తప్పు నాన్న, ఆవిడ దొంగతనం చేసుకొని పట్టించారు, మనం పట్టించకూడదు అని చెప్పాలా నేను? పట్టించాలి అంటే అది కుట్రైపోద్దా? ఎందుకు ఒక్క లావణ్య కేసులోనే మీరు ఇంత ఎందుకు లావణ్య కేసు, రాజ్ తరుణ్ కేసు ఎందుకు ఇంత సీరియస్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు? ఫోకస్డ్ ఆన్ లావణ్య అంటే మీరేమంటారు? జానీ మాస్టర్ గురించి మాట్లాడలేదా? హర్ష సాయి గురించి మాట్లాడలేదా? మన మిస్టర్ టీ గురించి మాట్లాడలేదా? గరికపాటి గారి గురించి మాట్లాడలేదా? ఎవరి గురించి మాట్లాడలేదు చెప్పండి. ఇప్పుడు ఇది నడుస్తుంది కాబట్టి మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు అంతే. ఇంతకుముందు జానీ మాస్టర్ కేసు గురించే కదా నేను ఆధారాలను తీసుకొచ్చి చూపించింది. దాని మీద కూడా కేసు పెట్టారు కదా నా మీద. ఆధారాలు తీసుకొచ్చినా కూడా తప్పైపోతుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో మాట్లాడారు, రీసెంట్ గా జరిగిన విషయాలలో ఇటు లావణ్య కేసులో కూడా మాట్లాడుతున్నారు ప్రజెంట్. సో వాళ్ళ తరపు నుంచి మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? నిజమే కదా, మీరు విన్నారు కదా. ఈవిడ లక్ష్మీ పడాల రూమ్మేట్స్, చింటూ కాల్లో ఉన్నాడు. ఆ కాల్లో చింటూతో వీళ్ళు మాట్లాడుకోవడం, దాంట్లో తర్వాత చింటూతో వీడిని ఎక్కడెక్కడ దొరుకుతాడు, వీడి ఇంటి అడ్రస్ నా దగ్గర ఉంది, మనుషులు పెట్టి రౌండప్ చేయించేద్దాం, వీడు ప్రతి నెల సమాధి దగ్గరికి వెళ్తాడు దర్శించుకోవడానికి, ఆ సమాధి దగ్గర చంపేద్దాం, లేకపోతే ఒక ఛానల్కి పిలిచి ఆ కిందకు వస్తుంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ లైవ్ చోట తీసుకెళ్ళి కొట్టి చంపేద్దాం, ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి కదా. సో ఇటువంటి క్రిమినల్స్ని అమాయకురాలు అని చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ ప్రధాన ఛానల్స్. తప్పే కాదమ్మా, ఆ కింద రిపోర్టర్స్కి ఈవిడే డ్రగ్ పార్టీ ఇచ్చింది, ఇది వాస్తవం. ఇవాళ పోలీస్ ఆఫీసర్ ఎలా అయితే ఇరుక్కున్నాడో అలాగే వీళ్ళు కూడా ఆవిడ చేతిలో బలిపశులు అయ్యారు. ఒకటి, పోలీసుల్లో అందరూ మంచివాళ్ళు ఉంటారా? చెడ్డవాళ్ళు కూడా ఉంటారు కదా. మీడియాలో అందరూ మీరు ఒక రిపోర్టర్గా ఒక కులం ఫీలింగ్ తీసుకొచ్చుకుంటారు మీరు. నేను ఇదే క్యాస్ట్ కాబట్టి, నేను మీడియా కాబట్టి ఒక రిపోర్టర్ అంటే మీకు కూడా ఏదో కొంచెం బాధ అయినట్టు అనిపిస్తుంది. కానీ విషయం చెప్పనా, దేంట్లోనూ అందరూ మంచివాళ్ళు ఉంటారమ్మా. అన్నిట్లోనూ ఎదవలు ఉంటారు, అన్నిట్లోనూ డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు, కంచానికో లంచానికో మంచానికో వాళ్ళని అమ్మేసుకునే ఎదవలు చాలామందే ఉంటారు. సో మీరు చెప్పండి, మీరు మీడియా రిపోర్టర్గా ప్రతి మీడియా రిపోర్టరు నిష్పాక్షికంగా నిర్భయంగా పనిచేస్తున్నాడా? డబ్బులు తీసుకునే మీడియా రిపోర్టర్లు లేరా? లంచాలకి వాటికి లొంగిపోయే రిపోర్టర్లు లేరా? చెప్పండి. ఓకే, ఈ అమ్మాయి జనరల్గా ఏ అమ్మాయి వెళ్ళదమ్మా, జస్ట్ ఉన్నంత మాత్రాన వెళ్ళదు. కానీ అవి పెట్టి ఇదిగో బ్లాక్మెయిల్, ఇదిగో నీ వాళ్ళకి పంపిస్తాను, గెలుకుతూ ఉంటే ఎన్నాళ్ళు పడతాం? ఎన్నాళ్ళకు ఒక కాలు కింద చెప్పులా ఉంటాం? ఏం చెప్తే అది చేయాలి, డబ్బులు అడిగితే పంపించాలి, తిట్టించుకుంటే తిట్టించుకోవాలి, బూతులు తిరిగితే పడాలి, అంతా చేసి ఫైనల్గా వాళ్ళ నాన్నకి మీడియాకి బజార్కి ఇస్తానంటే ఏ అమ్మాయి మాత్రం చూసి వెళ్ళి కేసు పెట్టింది. ఓకే, 2 సంవత్సరాలు సఫర్ అయింది అమ్మాయి. ఇప్పుడు ఇంకో అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది, అన్నయ్య నా వీడియోలు ఎక్కడ పడితే అక్కడ బ్లర్ అంటున్నారు, కానీ ఏం బ్లర్ లేదన్నయ్య, అందరికీ తెలిసిపోయింది, ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, మన అమ్మాయిలా ఉందని చెప్పి అడుగుతున్నారు. ఏంటమ్మా ఈవిడ చేసిన మహిళా సేవ? ఇదే మహిళా సేవ? మస్తాన్ సాయి నిజంగానే అవి ఉంటాయి ఖచ్చితంగా, దాంట్లో నేనేమి, ఎందుకంటే అక్రమ సంబంధాలు ఏవో ఉన్నాయి, అవి అతను పర్సనల్గా ఏదో పెట్టుకున్నాడు. కానీ అవి తీసుకొచ్చి 3 నెలల్లో 4 నెలల్లో అయింది ఆ హార్డ్ డిస్క్ తీసుకొచ్చి ఈఎంఐ. అప్పటి నుంచి బెదిరిస్తోంది అతను డబ్బుల కోసం. 50 లక్షలు ఇస్తావా చస్తావా అని అడుగుతుంది కదా. ఇప్పుడు మీ దగ్గర నుంచి అలాగే మస్తాన్ సాయి దగ్గర నుంచి లావణ్యకి థ్రెట్ ఉందని చెప్పేసి తను మీడియా ముఖంగా చెప్పింది. మీరు నిజంగానే తనను భయపెడుతున్నారా? భయపెడితే చూపించమనండి, ఆధారాలు ఏముంది. మన నోటి మాట అనడానికి 100 మాటలు అనొచ్చు కదా. సో ఒక్క ఆధారం చూపించమనండి. ఓకే, ఇంకా మీరు గమనిస్తే ఆవిడే కదా నన్ను కొట్టించింది, ఆవిడే కదా కొట్టించింది. గుర్తుందా మీకు? ఒక ఛానల్ కింద నేను వస్తుంటే మనుషులతో కొట్టిస్తే నేను ఒక వారం పాటు హాస్పిటలైజ్ అయ్యి కాంటినెంటల్ హాస్పిటల్, తర్వాత బయటకు వచ్చాను. ఇప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు శుద్ధపోసలాగా నాన్న తప్పు, ఇలాంటివన్నీ చేయొద్దు, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి ఇవన్నీ కూడా చెప్తే వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడా? మీరు ఒక జర్నలిస్టే కదా, మీకు తెలుస్తుంది కదా. సో నేనేం పట్టమని అయితే అనలేదు. ఇంకొకటి, ఈ అమ్మాయితో ఈ లక్ష్మీ పడాల కలిసిన చంపేయడానికే స్కెచ్ చేస్తున్నారు కదా, కొన్నాళ్ళ నుంచి కొట్టిస్తున్నారు కదా. ఆ అమ్మాయి కూడా అక్కడే ఉంటుందని తెలుస్తుంది. ఆ అమ్మాయి ఎక్కడ ఉందా? ఆ అమ్మాయి డ్రగ్స్ చేస్తుందా అని అడిగా. ఉంటే బెటర్ కదా, ఇంకా అందరు కలిసి ఒకటేసారి దొంగ మొత్తం ఒకటేసారి పోతారని.
అది కుట్ర. అప్పుడు మీ మీడియాలోనే వచ్చింది కదా, అదే మీడియా ఛానల్లో, ఏ మీడియా ఛానల్లో అయితే ఇవాళ కూర్చొని జాకీలు లేసి లేపుతున్నారు ఆవిడ్ని, ఆ మీడియా ఛానల్లోనే కదా వచ్చింది. జల్సాల కోసం అలవాటు పడి 300కి కొని 6,000కి అమ్ముకుంది, ఇక్కడ గోవా నుంచి ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకుంటుంది ఈ పిల్ల అని చెప్పి వేయలేదా? అప్పుడు ఎవరు ఇరికిచ్చారు? మీరు ఇరికిచ్చారా? ప్రతిసారి ప్రతి ఒక్కడు తప్పు చేసే ప్రతి యదవా నన్ను వాడు ఇరికిచ్చాడు ఈడు ఇరికిచ్చాడు అని చెప్పుకుంటూనే ఉంటాడు బయటపడడానికి. దీనివల్ల మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో మీ అంశం అనేది ఒక సంచలనంగా మారింది. ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా కానీ శేఖర్ భాష, మస్తాన్ సాయి, లావణ్య. మీరు అసలు ప్రజలకి ఏం ఉద్దేశం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజలకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, డ్రగ్స్ చాలా డేంజరస్. అక్రమ సంబంధాలు వాళ్ళ కర్మ. వాడికి ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళు చస్తారు. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. వాళ్ళు వీడియోలు తీసుకుంటారా, ఏం చేసుకుంటారో వాళ్ళు చావు. కానీ అవి తీసిన తర్వాత అవి పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, అది మస్తాన్ చేసినా లేకపోతే లావణ్య చేసినా అది చాలా దారుణం. వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి. వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుని మీరు చూసారు కదా, మీ నాన్న ఎండ్రిని తాగి చస్తాడు, ఆ సైట్లో పెడతానంటుంది అమ్మాయి. ఇది చాలా పెద్ద నేరం. అమ్మాయిలకి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేస్తుంది అనేది నేను ఫస్ట్ నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అమ్మాయిలు తీసుకొచ్చి చెప్తున్నా కూడా కేసులు తీసుకోకుండా పోరా ఆటలో అట్టిపండు అని చెప్పి తరివేశారు. నేను దీనికోసం గట్టిగా నిలబడుతున్నా, పోరాడుతున్నా. ఈ అమ్మాయి లాంటి వాళ్ళు సమాజానికి పట్టిన చీడ. దీనికోసం నేను పోరాడుతుంటే తప్పించుకోవడానికి వాడితో కలిసి వీడితో కలిసి నన్ను ఆవిడని ఇరికించాల్సిన పని ఏంటమ్మా? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కదా ఆవిడ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు జిప్పు తీయమంటే నేను తీయను. ఎందుకు తీయవు? నీ దగ్గర ఏం లేకపోతే నువ్వు పెద్ద పతివ్రత అయితే తీయచ్చు కదా. దొరికిపోయి దొంగ ఇవాళ పెద్ద కథలు చెప్తుంటే చెవులో పూలు పెట్టుకొని అందరూ వినేసి ఇప్పుడు శేఖర్ భాష ఇరికించడానికి వచ్చాడంటే నమ్మేయడానికి ఉన్నారు పాపం. చెప్పండి అంటే మన చేతిలో పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా, నోటుకు వచ్చినట్టు చేయొచ్చు. ఎంతమందినైనా సరే బ్లాక్మెయిల్ చేసి పోలీస్ ఆఫీసర్స్ని, కాప్స్ని ఉంచుకున్నట్టు, విలేకర్స్ని ఉంచుకున్నట్టు, లాయర్స్తో స్విమ్మింగ్ పూల్లో వకాలతాలు చూశారు కదా. అవి కూడా మీరు ఇన్ని చేసిన ఈవిడ సమాజానికి పట్టిన చీడ కదా. సిస్టమ్స్ని కరప్ట్ చేస్తూ తను ఏదో రకంగా బయటపడాలనుకుంటూ అర్థం శుభం తెలియని అమ్మాయిల్ని డ్రగ్స్లో ఇరికిచ్చి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ వీడియోలు పోర్న్ సైట్స్లో పెట్టి వాళ్ళ అమ్మ నాన్నలకి పంపించి వాళ్ళు చచ్చిపోయేట్టు చేస్తానన్న ఈ అమ్మాయి శిక్షార్హురాలు కాదా? దీనికోసం కదా నేను పోరాడేది. టేకెన్ సాయిస్ ఫోన్ వితౌట్ మై నాలెడ్జ్ అండ్ షీ ఈస్ బ్లాక్మెయిలింగ్ ద కంప్లైనెంట్ దట్ షీ విల్ రిలీజ్ దీస్ ఫొటోస్ అండ్ వీడియోస్ టు ఎవ్రీవన్. ఓకే, సాయి నేను లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం. Complainant went to Australia for work. Lavanya stolen all the private photos and videos of the complainant Sai and started threatening and blackmailing and complained she should share all the photos and videos to their family. Family కూడా ఇస్తానని చెప్తోంది. సో ఇప్పుడు ఆధారాలు తీసుకొని ఏదైనా అనండి, నేను ఆధారంతోనే ఇది చూపించాను కదా, ఇప్పుడు తర్వాత మీకు చాట్ చూపించాను కదా, ఇదే అమ్మాయి ఆ కంప్లైంట్లో అమ్మాయికి ఏమైనా థ్రెటన్ చేసింది. నేను ఇది పలానా పర్టికులర్ సైట్ పేరు, నేను మీకు మీడియా గైడ్లైన్స్ కాబట్టి నేను చూపించట్లా ఆ సైట్ లైన్, ఆ పర్టికులర్ ఫోన్ వెబ్సైట్లో పెట్టి మీ నాన్నకి అది పంపిస్తే మీ నాన్న ఎండ్రిని తాగి పురుగుల మందు తాగి చస్తాడు అని చెప్పలేదా? అందుకనే కదా అమ్మాయి పరిగెత్తుకుని వెళ్ళి పోలీస్ కంప్లైంట్. లేకపోతే ఏ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది? ఈవిడలాగా పుసుకు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి డబ్బులు సంపాదించే బాధ్యత కాదు కదా ప్రతి ఒక్కళ్ళు కూడాను. ఓకే, సో ఇప్పుడు మీరు అనే దాంట్లో బట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఈమెకి ఏవేవైతే డిపార్ట్మెంట్స్ అవసరం ఉంటాయో ఆ డిపార్ట్మెంట్లో ఒకరిని ఈవిడ సేఫ్ సైడ్కి పెట్టుకుని కాప్స్. ఓకే, నాకు కాప్స్ను ఉంచుకున్నట్టే నేను అంటే ఎంతమంది కాప్స్ ఉన్నారు. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు పర్టికులర్గా ఒక పోలీస్ స్టేషన్ అనేది వెలుగులోకి వచ్చింది, అది కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని జాబ్ కూడా పోయిన పరిస్థితి అయితే మనం చూసాం. ఆయన్ని నేను తప్పు పట్టడం అంటే కొంత చిన్న తప్పు ఉంది ఆయనది. కానీ మీరు గమనించండి, ఆ వీడియో చాలా క్లియర్ కట్గా ఈవిడే ఆయన ఎక్కడో నేను డ్యూటీలో ఉన్నానని చెప్తుంటాడు. డ్యూటీలో ఉన్నానని చెప్తే సార్ నేను వస్తాను సార్, మీరు 25 కిలోమీటర్స్ అయినా నేను వస్తాను సార్, మీరు పార్టీ చేసుకుంటున్నారు సార్, దొంగ మీరు చెప్పట్లేదు, నాకు రెచ్చగొట్టాలంటే కసి, నేను గలీజ్ దాన్ని, నేను ఇంతే. ఇవన్నీ అడగరా అమ్మా ఆయన్ని ఇంటర్వ్యూలో? ఆవిడ కూర్చోబెట్టి ఆవిడ అమాయకురాలు అన్నట్టుగా ఇంటర్వ్యూ చేస్తాడు వాడు. ఇది అడగరా? ఈవిడ ఇంటెన్షన్ అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది కదా. కేసు నుంచి బయటపడడానికి పోలీసుని ఒకతాం రక్తాలు వచ్చేట్టు. ఈవిడికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కడు కూడా ఉద్యోగాలు పోగొట్టుకొని ఇదే క్రైటీరియాలో ఇంతకుముందు మస్తాన్ సాయి మీద కేసు పెట్టినప్పుడు, ఆ రేప్ కేసు పెట్టినప్పుడు గుంటూరులో పట్టాపురం సీఏతో కూడా ఇలాగే రక్తాలు వచ్చేట్టు గోకి ఆయనతో మస్తాన్ సాయి 10 కోట్లు ఇప్పించామని చెప్పి డీలు ఆ రికార్డు బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా ఇట్లాగే వీఆర్లో పోయాడు. ఇదే పని, ప్రతి పోలీస్ ఆఫీసర్ని గోకడం, పని చేయించుకోవడం. సో ఇప్పుడు ఈ జరిగే అనార్థాలన్నిటికీ కూడా మరి ఇప్పుడు లావణ్య మెయిన్ కారణం అని చెప్పేసి మీరు చెప్తున్నారు. సో ఈ అంశం అనేది కూడా ఆధారాలు చూపించిన తర్వాత కూడా నేను చెప్తున్నాను అని మీరు అనుకుంటే, ఆధారాలు అంటే ఇప్పుడు తను కొన్ని బయట తన దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి, అవి ఇంకా నేను అంటే కేసు ఉంది ఇంకా
కోర్టులో ఈ కేసు అనేది నడుస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా పలానా రోజున నేను అమ్మా, ఈ నేను ఆధారాలను చెప్పడం బయట కాదు. పెడుతున్నా అని నేను చెప్పేసి తను కూడా అమ్మా, మాట్లాడిన మాటలు చూసాం కదా. ఉన్నాయి నేను బయట పెడతాను అనేది నిజమా, ఇదిగో ఆధారం అనేది నిజమా, ఓకే ఏది నిజం మీరు చెప్పండి పర్లేదు. నేను అంట నాకు ఇప్పుడు లావణ్య 100 మందిని చంపేసింది, లావణ్య టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయి, లావణ్య బాంబులు వేస్తుంది, నా దగ్గర ఆధారాలు నేను తర్వాత చూపిస్తాను. ఓకేనా? వేసేసుకుంటారా న్యూస్? వేసేసుకుంటారా? చూపించాలి కదా కనీసం మీకైనా. నేను చూపించాను కదా, అది నేనండి. ఓకే, నోటి మాట వేరు, ఆధారం వేరు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మాకు మీ టైం ఇచ్చినందుకు. సో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ జరిగే కారణాలన్నిటికీ కూడా ఒక లావణ్యనే మెయిన్ రీజన్. ఇటు రాజ్ తరుణ్ విషయంలో కావచ్చు, శేఖర్ భాష విషయంలో కావచ్చు, అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లో ఉన్న మస్తాన్ సాయి విషయంలో కూడా కావచ్చు. తను వాళ్ళ లైఫ్లతో ఆడుకుంటుంది అని చెప్పేసి కూడా శేఖర్ భాష గారు ఇప్పటివరకు మనతో మాట్లాడిన మాటలు అయితే మనం చూసాము.